హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ గర్ల్ సునంద. ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము దూదికాయల గురించి. సో ఈ దూదికాయలు అన్నవి ఎండిపోయినవి అనమాట. ఈ దూది చెట్టు అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇవి పచ్చిగా ఉన్నప్పుడైతే యూజ్ ఉండదు, కానీ ఎండిపోయాక మనకి వీటిని రకరకాలుగా వాడుకోవచ్చు. పిల్లోస్కి యూజ్ చేయొచ్చు అనమాట. అయితే మనం ఇప్పుడు ఈ దూదికాయలో ఏముందో లోపల అనేది ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడైతే నేను ఒక దూదికాయ తీసుకొని దానిపైన ఉన్న షెల్ని తీసేస్తే దాని లోపల కాటన్ అనేది ఉంటుంది. చూడండి, దాని లోపల సీడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఈ దూది అన్నది ఎంత ఫ్లఫీగా ఉందంటే అసలు అంటే చాలా మెత్తగా ఉంది. మా ఇంట్లో కూడా ఒకప్పుడు దూది చెట్టు ఉండేది. సో ఆ కాయలన్నిటిని సమ్మర్ సీజన్లో ఎండిపోయిన కాయలన్నిటిని కలెక్ట్ చేసి పిల్లోస్ కుట్టేవాళ్ళము. ఇప్పుడైతే పిల్లోస్ కుట్టే కాయలు అయితే లేవు, కానీ వాటితో ఏం చేయాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న కాయల్ని ఒక్కొక్కటిగా నేను దానిలో ఉన్న దూదంతా బయటకు తీసేస్తున్నాను. ఇది కనుక మనం ఒక కవర్లో పెట్టుకొని తీయడం చాలా బెటర్, ఎందుకంటే ఇది గాలి కనుక మనకి ఎక్కువగా వచ్చిందంటే ఈ దూదంతా ఎగిరిపోద్ది. సో మనం ఇప్పుడు ఈజీగా ఏం చేయొచ్చు అంటే ఇలా బయట పెట్టి అలవుకోకుండా ఆ కాయని కవర్లో పెట్టి ఆ దూదంతా ఆ కవర్లోకి వలుచుకోవడం చాలా మంచి పద్ధతి అండ్ చాలా ఈజియెస్ట్ వే అనమాట. మనం ఈ దూదికాయ తీసేటప్పుడు మాస్క్ కూడా పెట్టుకోవాలి. ఆ గాలికి మనకి ఆ దూది ఎగిరి ముక్కులోకి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇది చూసారు కదా, ఇది దూదికాయ లోపల ఉన్న ఇన్సైడ్ పార్ట్ అనమాట. ఇది చాలా పోర్షన్గా భలే ఉంది. చిన్న చిన్న పీసెస్ లాగా దానిలోనే ఉంటుంది అనమాట. దాని లోపల గింజలు కూడా ఉన్నాయి. నేనైతే గింజలతో సహా ఒలిసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే నా దగ్గర ఉన్న దూదికాయలన్నింటినీ ఒలిస్తే నాకు ఒక కవర్డ్ వచ్చింది. దీంతో నేనైతే ఏం చేయాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేనైతే గింజలతో సహా ఉంచేసాను, అవి నిదానంగా తీసుకోవచ్చులేని. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం ఆ దూది కాయల్లో నుంచి దూది తీసేయగా వచ్చిన వేస్ట్ అనమాట ఇదంతా. సో నేను వీటిని పారేయకుండా ఉంచుతున్నాను. ఆ షెల్ అన్నది ఏదైనా క్రాఫ్ట్గా యూజ్ అయిద్దామని చెప్పి ఈ గింజలను కనుక దేనికైనా యూజ్ అయితే ఉంచుకోవచ్చు, లేకపోతే పారేయటమే.